హలో తర్వాత జీవో మీద సంతకం పెడితే ఏమొద్దు చెప్పు. ఖజానాలో ఉన్న డబ్బంతా అయిపోతే మనం వరల్డ్ బ్యాంకు దగ్గర తెచ్చినప్పుడు ఉంది చూడు, అది కూడా ఖాళీ అయిపోతాయి. 90,000 మంది పోలీసులకే కనుక మనం ఈ ఫెసిలిటీ కలగజేస్తే రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది ఎన్జిఓస్ మాకు కూడా ఈ ఫెసిలిటీ కావాలంటూ మీ ఇంటి ముందు దుకాణం పెడతారు. అప్పుడు తోల తీరిపోద్ది, నీ బొంగరం తిరగడం నా బొంగరం తిరగడం ఆగిపోద్దట. సంతకం ఎలా పెట్టమంటావు? మీరు సంతకం పెట్టకపోయినా ఆగిపోతుంది. ఐఎమ్ రిజైన్. నువ్వు ఉండవయ్యా బాబు, ఆగవయ్య బాబు. నువ్వు రాజీనామా చేస్తే ప్రభుత్వం పడిపోద్ది. ఆవేశపడకు. ఆడి ఈడు కొట్టుకుంటే ఆటలో అరటి పండులా నేను సీఎం సీట్ ఎక్కాను. సరే, నువ్వు చెప్పినట్టు సంతకం చేస్తాను, కానీ నా పదవి గ్యారెంటీ ఉందా? అది ఏమన్నా టీవీయా ఫ్రిడ్జా గ్యారెంటీ ఇవ్వడానికి? ముందు సంతకం పెట్టండి సార్. పెట్టండి. అన్నిటికీ గ్యారెంటీ ఉంది, నా సీటుకు తప్ప. రాష్ట్రంలో పోలీసులకు పూర్తి అధికారాలు ఇస్తున్నట్టు హోమ్ మినిస్టర్ ప్రకటించారు. పోలీసులకి ఫుల్ పవర్స్. హోమ్ మినిస్టర్ జెండా ఎగిరా మీరేగా సార్ ఈ రోజు ఇండిపెండెన్స్ డే జెండా ఎగరేమన్నారు. ఎగరేసిన గాలికి ఎగిరిపోయింది. పంప ముంచావు కదా దరిద్రుడా. ఒక మినిస్టర్ బండికి అది ఒక స్వతంత్ర దినాన జెండా లేకపోవడం ఆ మిలిటరీ మినిస్టర్ గారు చూశాడంటే నన్ను ఉరి తీస్తారా? ఒరే జెండాలు షాపు బాని జెండా కొనుక్కుందాం. సెక్యూరిటీ దున్నపోతా. అలాగే సార్. ఈ జెండాలు కూడా ఏంటో మా తండాలు ఉన్నా బాగుండేది. అమ్మా బాబు, నాకు అర్జెంట్గా పెద్ద జాతీయ జెండా ఇవ్వు. వేరే కలర్ లేదా? జాతీయ జెండాకు వేరే కలర్. అమ్మా పావులు బాగుపడతాయని తెలుసు, జెండాలు కూడా బాగుపడతాయా? మేజర్ సూర్య ఆధ్వర్యంలో హీరోలైన పోలీసులు. రాష్ట్రంలో ఎటు చూసినా పోలీసులకు ప్రజల నీరాజనాలు. దీనంతటికీ కారణమైన హోమ్ మినిస్టర్ కు రాష్ట్రమంతా ప్రశంసలు. చెప్పు. మనకింకా రాసుకోవాల్సిన ఏంటమ్మా, నువ్వేమైనా పెద్ద లేడీ జాకి చానన్న ఫీలింగ్ కాదురా, అంటే కాదురా మైసమ్మ. ఎక్కిచ్చాననుకో కనెక్షన్ కట్, జనరేటర్ ఫట్. నేను ఆడతాను. మా డాడీ ఎవరు తెలుసా నీకు? వెళ్ళి నీ అమ్మని అడగరా. ఎమ్మెల్యేని కాదని అరెస్ట్ చేయడం ఏంటయ్యా? ఊరంతా గోలగోల. అసలు ఈ ఫుట్బాల్ మైసం ఎవరయ్యా? సార్ 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 చూడండి సార్, నేను ఎమ్మెల్యే కొడుకు అని చెప్పినా కూడా వెనక కూడా కుమ్మేసింది సార్. హోమ్ మినిస్టర్ గారు, ఈయనేంటి ఇక్కడ? ఎంత బలిపే నీకు? నా తమ్ముడిని సెల్లేస్తావా? తీవే బయటికి. కుదరదు. నేనెవరో తెలుసా? జడ్పీ చైర్మన్ ని నరికేస్తా. నువ్వెవడైతే నాకేంట్రా? నీ అబ్బ సాలే. నాతో పెట్టుకుంటే ఎవరికైనా కనెక్షన్ కట్, జనరేటర్ ఫట్. ఏం చూసుకునే నీకు పొగరు? ఎమ్మెల్యే కొడుకుని కూడా చూడకుండా లోపలేస్తావా? నువ్వు పోలీసుని కూడా చూడకుండా పోలీస్ స్టేషన్ లోనే రేప్ చేయిస్తాను. మా డాడీని కూడా కుమ్మేస్తుందంటరా. మా బాస్ ఏం చెప్పాడో తెలుసారా? నీలాంటి దొంగ నా కొడుకులు ఎవడో రికమెండేషన్ అని వచ్చినా వదలకుండా ఇరగదీయమన్నాడ్రా. నేను చేసింది తప్పా సార్? సార్ ఒక్క నిమిషం సార్, సీఎం గారు లైన్లో ఉన్నారు సార్. కంగ్రాట్స్ మైసమ్మ. ఇక నుంచి వెనక్కి తిరిగి చూడకు. రికమెండేషన్ అని ఎవరొచ్చినా సరే ఇలాగే ఇరగది. కీప్ ఇట్ అప్. థాంక్యూ సార్. వినిపించిందా సార్? ఎందుకు వినిపించదు? ఇంకేమైనా మాట్లాడాలా? ఇంకా మాట్లాడడానికి ఏముంది? ఇంత మర్యాదగా చెప్పిన తర్వాత గుడ్. రావయ్య సూర్యరా, ఇది సీఎం ఆఫీస్ లో ఉందా? టెలిఫోన్ ఎక్స్చేంజ్ లో తగలడింది. బొంగరాల గంగరాజులో పేరు పెట్టుకున్నందుకు నన్ను బొంగరాల్లో ఆడుకుంటున్నావు కదా. ఫోన్ బాత్రూమ్ లో ఉన్నానని చెప్పు. 2 గంటల నుంచి బాత్రూమ్ లో ఏం చేస్తున్నారని అడుగుతున్నారు సార్. డయేరియా అని చెప్పు. అది ఇందాక చెప్పాం కదా సార్.
అయితే ఇప్పుడు జంక్షన్ మొత్తం జామ్ అయిందని చెప్పు. అలాగే సార్. ఇక నా వల్ల కాదు సూర్య. ఓ పక్క మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, మా బావులు, బావమరుదులు, మా వాళ్ళ లోపల ఇస్తామని ఫోన్లు. ఇంకో పక్క కొంతమంది నన్ను ఏకంగా వేసేస్తామంటున్నారు. లేపేయడానికి బయట ఎవరున్నారు సార్? అందరూ జైల్లో ఉంటాను. జోకుల పోలీసులకు అది కావాలి ఇది కావాలని కోర్టు ఖర్చు పెట్టించావు. ఇప్పుడు జైళ్ళని రౌడీలతో నింపేశావు. వాళ్ళ కనీసం తిండి పెట్టడానికి కూడా గవర్నమెంట్ దిగాడలేదు. వీటన్నిటికీ డబ్బెక్కడికి తెమ్మంటావో అది చెప్పు. ఇతను ఎలక్ట్రిసిటీ మినిస్టర్. 15 సంవత్సరాల క్రితం ఎలక్షన్లో డిపాజిట్ కట్టుకోవడానికి అప్పులు చేశాడు. ఈరోజు సిటీలో ఇతనికి 6 బిల్డింగ్లు, 4 ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఇతను శంకర్మూర్తి అనే బినామీ పేరు మీద 2 రిసార్ట్స్, ఒక మెట్రో షాపింగ్ సెంటర్ ఉన్నాయి. ప్రస్తుతానికి ఐమాక్స్ కట్టే పనిలో ఉన్నాడు. ఇతను డిఎన్కే. ఇతను చెయ్యని వ్యాపారం లేదు. హోటల్స్, క్లబ్స్, పబ్స్, మల్టీప్లెక్స్ కాంప్లెక్స్లు, టెలి నెట్వర్క్లు, లైట్స్, బినామీ పేర్లతో వేల కోట్ల ఆస్తులున్నాయి. వీళ్ళందరికీ బినామీ ఆస్తులు నీకెలా తెలుసయ్యా? ఈయన మిస్టర్ సాంబశివరావు, యాంటీ కరప్షన్ బ్యూరో ఐజీ. ఈయన మిస్టర్ రామచంద్రారెడ్డి, ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్. అక్కర్లేదు సూర్య, నేను ఈ సంతకం పెట్టను. నువ్వు రాజీనామా చేసినా సరే. ఇప్పటికే మన వాళ్ళందరూ నా మీద పీకల దాకా కోపంతో ఉన్నారు. ఈ ఆర్డినెన్స్ పాస్ అయితే నా కాల్ చేసి గట్టిపడేసి పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్ చేస్తాను. అయితే మీరు చాలా ఇంపార్టెంట్ ఫైల్ ఒకటి చూడాల్సి ఉంటుంది. ఆ ఫైల్ ఇలా ఇవ్వండి. 20 ఏళ్ల క్రితం గుడిసెలో ఉండి వ్యవసాయం చేసుకున్న ఒక వ్యక్తి 20 ఏళ్ల తర్వాత మలేషియాలో స్టార్ హోటల్స్, స్విస్ బ్యాంక్ లో అకౌంట్స్, నగర శివార్లలో 1000 ఎకరాల భూమి అవేవో తక్కువ ధరకు వస్తే కొన్నానయ్యా. మరి ఈ ఫైల్ ఓపెన్ చేయమంటారా? ఆ భూములన్నీ రేపే గవర్నమెంట్ రాసిస్తా. ఆ ఫైల్ మూసేయి. కానీ నాకు ఒక్కటే భయం, మన వాళ్ళంతా నన్ను ఉతికేస్తారేమో. 1-2 రోజులు మీరెవ్వరికీ కనిపించరు, మీకేం వినిపించదు. పిఏ సార్కి టోటల్ గా రెస్ట్ ఇవ్వండి. సైనికుడే నాయకుడై ప్రజల కోసం వచ్చాడు. రాజకీయ రంగంలోకి సింహమల్లే దూకాడు. సమస్యల ఈ దేశాన్ని సరిదిద్దగా వచ్చాడు. సరికొత్త లోకానికి శ్రీకారం చుట్టాడు. అన్యాయాల అంతు చూసే నేతాగిరా వచ్చాడు. గాంధీజీలా దేశం కోసం ప్రాణాలైనా ఇస్తాడు. ఎంతసేపు అయ్యా, ఎంతసేపు నొక్కుతావు? సీఎం దొరకడా లేదా? సీఎం దొరకడేటయ్యా, లైన్ లో దొరకట్లేదా? పాయే, మొత్తం పాయే. ఏమయ్యా, స్కాములన్నీ చేసి కూడా పెట్టింది అంతా పాయే. మీ అందరికి పర్వాలేదు రాబాయా, ఎంతో కొంత మిగిలింది. ఏమయ్యా, మీ అందరికంటే మంచి పేరు తెచ్చుకుందామని ఆస్తులన్నీ బినామీ పేర్ల మీద పెట్టా. నా పేరును అగరొత్తి కూడా లేకుండా పాయే. మూడంతా పాయే. దొరికిందా? నీకు మొక్క కుర్రో కుర్రు దొరికేది. ఆ ఫోన్లోంచి చేస్తే ఊళ్ళోంచి ఊళ్ళోకే కలవదు. జంట బొమ్మల ఫోను ఆఫ్రికా నుంచి తెప్పించాను. ఇందులో బోయింగ్ కూడా ఉంది. బోయింగ్ కాదు, అది రోమింగ్. నేనన్నది కూడా అదే. ఇందులో చేస్తే సీఎం కాదు, పిఎం కూడా కుర్రామంటూ లైన్ లోకి వచ్చేసిందే. ఇప్పుడు నేను చేస్తాను చూడండి. ఇందులో లేడు, ఇందులోకి వస్తాడు. హలో, దొరికాడు దొరికాడు. కుర్రా నేను పిడకల పెంటాయి ధోరణి. సార్ పెంట ఇద్దరు లైన్ లో ఉన్నాడు. హలో, యు ఆర్ ఇన్ క్యూ. దయచేసి కాస్త లైన్ లో ఉండండి. అలాగే అలాగే లైన్ లోనే ఉంటాను. యు ఆర్ ఇన్ క్యూ, లైన్ లోనే ఉండుము అన్నాడు. అది ఆపరేటర్ వాయిస్ రా, అడిగి రావుడు.